తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న బంకుల వద్ద భారీ క్యూ లైన్లు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పానిక్ కొనుగోళ్లతో సమస్య వచ్చిందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే వరంగల్లో పెట్రోల్ బంకుల వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి ప్రశాంత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఇటు పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు ఉంటున్నాయి. ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర మాత్రం భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం ఓవరాల్ గా అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అసలు బంకుల వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? యశోదా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కొరతతో అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ముఖ్యంగా రైతులకు ఇప్పుడు సీజన్ కావడము, ఇటు మొక్కజొన్న కావచ్చు, వరి చేతికి పంటకు వచ్చే సమయానికి ఇప్పుడు అంతా కూడా వాహనదారులు అటు హార్వెస్టర్ల ద్వారా కట్టింగ్లు చేసుకునే సమయంలో ఈ డీజిల్ కొరతతో అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉదయం ఉద్యోగస్తుల కోసం అయితే అటు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడిచేటువంటి పెట్రోల్ బంకుల్లో మాత్రం భారీగా క్యూ లైన్లు ఉండడంతో గంటల తరబడి డీజిల్ కోసం, పెట్రోల్ కోసం కార్లు, టూ వీలర్ వాహనాలు క్యూ లైన్లలో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే అనేక బంకులలో కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాము నో స్టాక్ బోర్డులు ఉండడంతో ఆ వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. బంకుల వద్దకు వచ్చి నిరాశగా ఎదురు తిరిగి చూస్తున్నారు. బంకులలో ఉన్న చోట మాత్రము భారీగా క్యూ లైన్లు ఉండడంతో అటు ఉద్యోగస్తులు సమయానికి జాబ్ కి వెళ్ళాలంటే మాత్రము తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సుధా, అసలు ఈ టైంలో ఏమేమి ఆ సీజన్ ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలాంటి పరిస్థితులు, డీజిల్ పెట్రోల్ ఎందుకు దొరకట్లేదు, దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? పెట్రోల్ దొరకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు ఇప్పుడు 3 రోజులు అవుతుంది హార్వెస్టర్ రావాలంటే, మొక్కజొన్న వేయడానికి హార్వెస్టర్ రావట్లేదు. డీజిల్ లేదని వాళ్ళు బండ్లు కూడా పక్కా పెట్టుకున్నారు. ఏ పెట్రోల్ బంక్ వెళ్ళినా కూడా క్యూ లైన్ లో ఒక 3 రోజుల కింద అయితే అసలు డీజిల్ కంప్లీట్ గా లేదు. 2-3 రోజుల కింద అయితే డీజిల్ దొరకట్లేదు. నిన్న ఒక బంక్ లో వచ్చేసరికి 1 కిలోమీటర్ దూరం లైన్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడి క్యాన్లు లైన్ లో పెట్టుకోవడం. మొక్కజొన్న కోసిన వాళ్ళు ఇప్పటికీ 15-20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ రాకపోవడం వల్ల ఒక వెహికల్ లేదు. మక్కలన్నీ రోడ్ల మీద వర్షం కనుక పడేది ఉంటే పరిస్థితి ఘోరంగా ఉంది. 10 రోజుల కన్నా తిరుగుతున్నాం హార్వెస్టర్ కోసం. ఎవరు అడిగినా డీజిల్ లేదు, పెట్రోల్ లేదు అని చెప్తున్నారు. బైక్ మీద తిరగాలన్నా కూడా పెట్రోల్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము. మొన్న సైకిల్ మీద తిరగడం జరిగింది 1 రోజు 2 రోజులు, చాలా ఇబ్బంది వల్ల. మాకు ఇసుక కావాలి, ఇల్లు కట్టాలన్నా కూడా ఈ మక్కలు బొక్కవడం, పైసలు రాకపోవడం వల్ల ఇసుక లారీలను అడిగినా గానీ ఇసుక లారీల డీజిలే అంటున్నారు. వాళ్ళు రేట్లు పెంచడం వల్ల మా మీద ఎఫెక్ట్ బాగా పడుతున్నది. మొరన్ కోసం అయినా చూసినా గానీ ఇవన్నీ లారీలు అన్ని పక్కకున్నాయి. ఒక్క బండి కూడా అసలు డీజిల్ లేక కలిగే పరిస్థితి లేదు. దీనివల్ల ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తీసుకొని కొంచెం రైతులకైతే సహకరించాలి. ట్రాక్టర్లు దున్నడానికి కూడా డీజిల్ లేకపోవడం వల్ల దున్నలేక లేని పరిస్థితి ఇది అండి. అదే సుధా, మనం చూస్తున్నాము ఇది సమ్మర్ సీజన్. ఇది ముఖ్యంగా రైతులకు చాలా అనువైన కాలము. ఇప్పుడు అన్ని కూడా పనులు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న రైతులంతా కూడా చేతికొచ్చిన పంట కటింగ్ చేసి అమ్ముకునే సీజను. అదే విధంగా సమ్మర్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో కానీ అన్నిటికీ అనువైన కాలము. కానీ ఈ టైంలోనే వాహనాల డీజిల్ కొరతతో అయితే వాహనాలన్నీ ఎక్కడికక్కడ స్టక్అప్ కావడంతో అయితే పనులన్నీ నిలిచిపోయాయి. రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ అకాల వర్షాలు కనుక సంభవిస్తే మొక్కజొన్న, వరి రైతులైతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇటు డీజిల్ కొరతలతోటి హార్వెస్టర్లు, కోత కోసే మిషన్లు దొరకడం లేదు. వాటి వల్లనైతే పంటలన్నీ కూడా చేళ్లలోనే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము రైతుల పక్షాన ఆలోచించి తక్షణమే డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా వాహనదారులకు సహకరించాలని అయితే రైతులు, వాహనదారులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 278 పెట్రోల్ బంకులలో ఇప్పటి వరకు నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. కేవలం 60 బంకులలోనే ఈ యొక్క డీజిల్, పెట్రోల్ దొరకడంతో అయితే పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఉన్నాయి. సుమారు 360 బంకులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు జిల్లా కలెక్టర్లు, ఉమ్మడి వరంగల్ కి సంబంధించి 6 జిల్లా కలెక్టర్లు నిన్న ఈ రోజు పూర్తిగా
ఆ పానిక్ సిచ్యువేషన్ ఒకవేళ ఆ కృత్రిమంగా కొరత కనుక సృష్టిస్తే ఆ పెట్రోల్ బంకుల పైన కఠిన చర్యలు తీసుకుంటాము, వాళ్ళకు నోటీసులు కూడా ఇస్తామని కలెక్టర్లు చెప్తున్నప్పటికీ కూడా అటు క్రెడిట్ లోపంతో మేము బంకులలో మాకు క్రెడిట్ ఇవ్వట్లేదు ఆయిల్ ట్యాంకర్స్, ఆ క్రెడిట్ ఇస్తే మేము తెచ్చుకుంటామని కొంతమంది బంకులు చెప్తున్నారు. మరికొంతమంది షార్టేజ్ చూపెట్టి ఏమైనా బ్లాక్ మార్కెట్ కు తెరదించుతున్నారా అనేది అయితే అటు విజిలెన్స్ ఇటు స్వయంగా కలెక్టర్లు రంగంలోకి దిగి ఆ చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి చూస్తుందా. రైట్ ప్రశాంత్.